నేటి ధ్యానములో ఎలియాజరును గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా మేమందరము కూడి 10 మాటలు ధ్యానించడానికి సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలో జరిగించండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. మాతో మాట్లాడండి. మా అవసరతలు, కొరతలు, కొదవలు తీర్చబడులాగున ప్రతి ఒక్కరితోనైనా మీరు విశేషముగా ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తున్నా ఉందో అక్కడంతా మీ ప్రార్థనాత్మను ఉంచండి. మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎలియాజరు అనే పేరుతో మొత్తం 9 మంది వ్యక్తులు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటారు. అందులో అబ్రహాము సేవకుడైన ఎలియాజరు గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధాప్యంలో ఉన్నాడు. తన పెద్ద దాసుడైన ఎలియాజర్ను పిలిచి, ఇప్పుడు నేను కాపురమున్న కనానీయుల కుమార్తెలలో ఎవరిని నా కుమారునికి ఇచ్చి వివాహము చేయను. నువ్వు చేయవలసింది ఏంటంటే నా స్వదేశానికి వెళ్ళు, నా కుమారుని కొరకు ఒక అమ్మాయిని తీసుకొనిరా అని చెప్పి ప్రయాణాన్ని చేయమని అడుగుతాడు. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా విగ్రహారాధికులుగా ఉన్నారు. బైబిల్ చెప్తుంది కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు అని, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అని, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు అని, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అని. అందుకనే గమనించండి, పౌలపోస్తలుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. గమనించండి. అందుకనే అబ్రహాము ఏకైక నిజదేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాడు. కనాను వారు అనేక మంది దేవుళ్ళను, దేవతలను, మరి విగ్రహాలను పూజించేవారిగా ఉన్నారు. ఇలాంటి విషయాల నుంచి తన కుమారుడైన ఇస్సాకును దూరంగా ఉంచాలనేదే అబ్రహాము యొక్క ఉద్దేశం. కనాను జాతికి చెందిన కోడలు తన కొడుకుకు విగ్రహ పూజ వైపు మళ్లిస్తుందేమో అని అబ్రహాము ఎంతో ఆలోచించాడు, భయపడ్డాడు. కనుకనే గమనించండి, అబ్రహాము ఎలియాజరును తన స్వదేశానికి పంపిస్తూ ఉన్నాడు. చూడగలిగితే మరి ఎంతటి గొప్ప బాధ్యతను అబ్రహాము ఎలియాజరు మీద ఉంచాడంటే, ఎలియాజరు ఎంత నమ్మకస్తుడై ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని బట్టే మరి అబ్రహాము ఎలియాజరుకు ఇంతటి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూడగలిగితే 24వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నేను నీ చేత ప్రమాణము చేయించదనెను. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, కొడుకు వివాహ విషయములో ఎవరిని కాదు అని, వాస్తవానికి అబ్రహాముకు బంధువైన లోతును కూడా కాదని,
అబ్రహాము ఇంటిన అలవర్చబడిన అనేక మంది పనివారు ఉన్నప్పటికీ వారెవరిని కాదు అని తన పెద్ద దాసుడైన ఎలియాజరును పంపిస్తున్నాడంటే ఎంత నమ్మకం గమనించండి. ఎలియాజరు ఎంత నమ్మకస్తుడై ఉండాలి. అంతేకాదు ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము వృద్ధుడుగా ఉన్నాడు. అదే రీతిగా బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆ సమయంలో అబ్రహాముకు కలిగిన సమస్తాన్ని ఏలుచున్న పెద్ద దాసుడుగా మనకు ఎలియాజరు కనిపిస్తాడు. ఎంత నమ్మకం! మనిషి జీవితంలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. దేవుని విషయంలో ప్రతి విశ్వాసి కూడా నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మనము సంపూర్ణంగా నెరవేర్చేవారిగా ఉండాలి. గమనించండి, దేవుడు మనకిచ్చిన ఈవుల్ని బట్టి, మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి, మనకిచ్చిన సంపదను బట్టి, మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మనము నమ్మకస్తులుగా ఉండాలి. మరి ఆ రీతిగా చూడగలిగితే మన జీవితంలో నమ్మకత్వం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందక పోడు అని. బహుశా ఎలియాజరు మొదటి నుంచి అబ్రహాము దగ్గర నమ్మకంగా ఉండి ఉంటాడు. ఎంత నమ్మకంగా అంటే మరి ఉన్నవారందరిలో కూడా పెద్ద దాసుడిగా ఉన్నాడు. అంతేకాదు మరి అబ్రహాం ఇప్పుడు తన కుమారుడైన ఇస్సాకు వివాహ బాధ్యతను మొత్తం కూడా మరి ఎలియాజరుకే అప్పగిస్తూ ఉన్నాడు. గమనించండి, కొద్దిగలో నమ్మకంగా ఉండేవారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు. బహుశా ఎలియాజరు అబ్రహాము దగ్గర పనికి కుదిరే సమయానికి ఒక అల్పుడిగా, ఒక సామాన్యుడిగా, మరి సామాన్యమైన దాసుడిగా చేరి ఉంటాడు. కానీ అతని నమ్మకత్వం ఎలియాజరును ఉన్న దాసులందరిలో పెద్ద దాసునిగా చేసింది. అందుకని లోకాసు వార్తికుడు అంటాడు కదా, మరి లోకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనంలో, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును అని. గమనించండి, మన నమ్మకత్వం అనేది మరి ప్రతి చిన్న విషయంలో కూడా నమ్మకత్వంగా ఉండటం అనేది అవసరం. ఆ రీతిగా చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో కూడా మన నమ్మకత్వాన్ని మనం నిరూపించుకోగలిగిన వారం అవుతాం. ఇక్కడ ఎలియాజరు ప్రారంభ దశలో ఆ రీతిగా ఒక చిన్న పనివానిగా కుదిరి ఈ రోజున మరి ఆ ఇల్లంతటికి కూడా మరి ఒక నమ్మకమైన పెద్ద దాసునిగా తయారయ్యాడు. ఆ రీతిగా ఎలియాజరు మాదిరిగానే ప్రతి విశ్వాసి కూడా దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసము విషయంలో యథార్థంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన వాటిని చేయటంలో నమ్మకత్వాన్ని మనము కలిగి ఉండాలి. నమ్మకస్తుడు మాత్రమే కాదు, ఎలియాజరు చూడగలిగితే ఎలియాజరు విధేయుడు కూడా. గమనించండి, విధేయత కలిగిన వాడు. ఇదే ఆదికాండం 24వ అధ్యాయములో 10వ వచనంలో మనం చూడగలిగితే, అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరామ్నాహరాయిములోనున్న నాహోరు పట్టణము చేరెను. గమనించండి, అబ్రహాము తనకు చెప్పిన మాటలకు విధేయత చూపించి ఎలియాజరు పనిని ప్రారంభించటం మొదలుపెట్టాడు. అంటే దేవుణ్ణి సేవించాలనుకునే వారందరికీ కూడా ఈ నమ్మకమైన సేవకుడైన విధేయుడైన ఎలియాజరు ఆదర్శప్రాయంగా ఉన్నాడు. ఇతడు విధేయుడు. దేవుడు ఇతనికి దారి చూపేంత వరకు కూడా ఎదురు చూసేంత విధేయత మరి ఎలియాజర్లో మనం చూస్తూ ఉన్నాం. తన యజమానుని ప్రతిష్టకు ఏమాత్రం కూడా భంగము కలగకుండా నడుచుకునేవాడు ఎలియాజరు. అందుకనే నమ్మకస్తుడుగా ఉన్నాడు, విధేయుడిగా ఉన్నాడు. మరి ఆ రోజుల్లో మరి మధ్యప్రాచ్యంలో ఉన్న నాహోరు అనే పట్టణం, ఆ సమయంలో సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సిరియావాడైన ఎలియాజరు తన 10 ఒంటెల పరివారంతో ఆ పట్టణ శివారుల్లో ఉన్న బావి దగ్గరకు చేరుకున్నాడు. అలసిపోయి దప్పికతో ఉన్నప్పటికీ
ఎలియాజరు ఇతరుల అవసరతల పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన తన యజమాని కుమారుని కోసం వధువును వెదకటానికి పరదేశం నుండి వచ్చాడు. పైగా తన యజమానుని బంధువులలోనే అమ్మాయిని వెదకాల్సి ఉంది. విధేయతతో పని ప్రారంభించి బావి దగ్గరకు వచ్చి తన మీద ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడటం మనం చూస్తూ ఉంటాం. ఈ రీతిగా చూడగలిగితే మరి ఎప్పుడైతే ఎలియాజరు ప్రార్థన చేయటం ప్రారంభించాడో ఒంటెలు కూడా ప్రార్థన చేయటం ప్రారంభించినాయి. గమనించండి, అంటే తనను తాను రిక్తునిగా ఎంచుకుంటున్నాడు. తన వల్ల ఏమీ కాదని ఒప్పుకుంటున్నాడు. కేవలము ప్రభు సహాయముతోనే నేను నా యజమానుని కుమారునికి మంచి భార్యను తీసుకెళ్ళగలను అన్న విధేయతలోనికి మరి ఎలియాజరు వచ్చాడు. గమనించండి, మరి ఆ రీతిగా విధేయతతో మరి ఇస్సాకుకు ఎలియాజరు భార్యను వెతుకుతూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడటాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకత్వం అనేది, విధేయత అనేది ఏ విశ్వాసి అయితే కలిగి ఉంటాడో, ఏ విశ్వాసి అయితే కలిగి ఉంటుందో వారు తమ జీవితాలలో అత్యధికమైన మేళ్లను, ఆశీర్వాదాలను అనుభవిస్తారు. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పనిలో మనకు నమ్మకత్వము, దేవుడు మనకు ఆజ్ఞాపించిన విషయాలలో మన యొక్క విధేయత, ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా చూడగలిగితే ఎలియాజరు తన నమ్మకత్వంలో మనకు మాదిరి, తన విధేయతలో మనకు మాదిరిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎలియాజరులో గొప్ప ప్రార్థనాపరుణ్ణి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రార్థనా శక్తిలో ఎలియాజరుకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మరి చిన్న పిల్లవాడి లాంటి అసాధారణమైన విశ్వాసంతో ఆయన వినయంగా ఈ రీతిగా దేవుణ్ణి అభ్యర్థిస్తూ ఉన్నాడు. చూడగలిగితే 24వ అధ్యాయంలోనే, ఆదికాండము 24వ అధ్యాయంలోనే 12వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. గమనించండి, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును. గమనించండి, మరి దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, విధేయత చూపిస్తూ ఉన్నాడు, అలాగే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎలియాజరు గొప్ప ప్రార్థనాపరుడుగా ప్రభువు మీద ఆధారపడుతున్న విషయం మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. ప్రార్థనలో ఆధారపడటం మాత్రమే కాదు, దేవుని నుంచి ఒక సూచన అడుగుతూ ఉన్నాడు. గమనించండి, నాకు మాత్రమే కాదు నా ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తానని ఏ చిన్నది చెప్పుద్దో ఆమె ఇస్సాకుకు భార్యగా ఉంటుంది అని ఎలియాజరు ఒక సూచనను అడుగుతూ ఉన్నాడు. ఆ రీతిగా గమనించగలిగితే మరి ప్రార్థనా శక్తి పైన ఎలియాజరుకున్న నమ్మకము నిరర్ధకంగా పోలేదు. అంతెందుకు, ఆ బావి దగ్గరకు వచ్చిన మొట్టమొదటి స్త్రీ అబ్రహాము సహోదరుని మనవరాలే. ఆమె పేరు రిబ్కా, గుణవంతురాలైన చక్కని కన్య. ఆమె ఎలియాజరుకు త్రాగటానికి నీళ్లు ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన ఒంటెలన్నిటినీ కూడా దాహార్తిని తీరుస్తానని అంది. కుటుంబం అంతా చర్చించుకున్న తరువాత రిబ్కా ఎలియాజరుతో పాటు దూరదేశానికి వెళ్ళి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భారీగా ఉండటానికి ఇష్టపడి, జరుగుతున్న సంఘటనల్లో దేవుడు అప్పుడప్పుడు అద్భుత రీతిగా జోక్యం చేసుకుంటున్న మరి ఈ సంఘటన మనం చూడగలిగితే, ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే, ఆ కాలంలో ఎలియాజరు ప్రార్థనకు ఎంత స్పష్టమైన జవాబు వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రార్థనతోనే ప్రారంభించాడు ఈ ప్రయాణాన్ని, దేవుని మీద ఆధారపడ్డాడు.
దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు, తన యజమానుడైన అబ్రహాము కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మాటకు విధేయత చూపించాడు, అబ్రహాము మాటకు విధేయత చూపించాడు. గమనించండి, మరి ఇక్కడే ఎవరో ఒకరిని మరి పెళ్లి కుమార్తెగా తీసుకొని వచ్చి ఈమె మీ సొంత ఊరావిడే అని చెప్పచ్చు. కానీ ఎలియాజరు అలా చేయలేదు. ప్రార్థన మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. ఆ రీతిగా దేవుడు ఎలియాజరుకు గొప్ప సహాయాన్ని చేశాడు. తన ప్రార్థనకు ఎలియాజరు జవాబులు పొందుకున్నాడు. ఎలియాజరు ప్రార్థన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఆయనకున్న విశిష్టమైన విశ్వాసాన్ని, వినయ విధేయతలు, ఇతరుల అవసరతల పట్ల అతనికున్న నిస్వార్థమైన శ్రద్ధను అతను చేస్తున్న పనులే చూపిస్తున్నాయి. ఇంకా మానవ జాతితో దేవుడు వ్యవహరించే విధానం పట్ల ఎలియాజరుకున్న విధేయత కూడా ఆయన చేసిన ప్రార్థన చూపిస్తుంది. అబ్రహాముతో దేవునికి ఉన్న ప్రత్యేక సంబంధం గురించి, అలాగే అబ్రహాము ద్వారా సమస్త మానవ జాతికి భవిష్యత్తులో ఆశీర్వాదాలు వస్తాయన్న దేవుని వాగ్దానం గురించి ఆయనకు తెలుసన్న దాంట్లో ఏ సందేహం కూడా లేదు. అందుకనే ఎలియాజరు తన ప్రార్థనను ఈ మాటలతో ప్రారంభించాడు. 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా అని ఎలియాజరు ప్రార్థిస్తూ ఒక సూచన అడుగుతూ ఉన్నాడు. గమనించండి, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా అని. అంటే ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఒక సూచన అడుగుతున్నాడు. పాత నిబంధన కాలములో వాక్య ప్రత్యక్షత సంపూర్ణంగా లేని కారణం చేత తరచుగా ఇటువంటి సూచనలు భక్తులు అడిగేవారు. దేవుడు కూడా వాటిని వారికి అనుగ్రహించేవారు. ఇట్లాంటి వారిలో అబ్రహాము, గిద్యోను, ఈ రీతిగా అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సందర్భంలో కూడా ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి మనము మన పనులను ప్రారంభించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థనలో వాటిని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. దేవుని నుంచి జవాబులు పొందుకొని మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాం. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎలియాజరు మరి కార్యనిర్వహణ నేర్పు కలిగిన వాడు. చూడగలిగితే మరి ప్రార్థనా శక్తి మీద విశ్వాసం ఉంది, నమ్మకస్తుడిగా ఉన్నాడు, మరి విధేయతను చూపించేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తనకు అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చగలిగిన నేర్పు కలిగిన వాడు. ఇస్సాకునకు భార్యగా రిబ్కాను అబ్రహాము చెప్పినట్లే కనుగొన్నాడు. ఇంకా నా పని పూర్తయింది అని చెప్పి ఇంక అక్కడితో వదిలిపెట్టేలేదు. రిబ్కా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి రిబ్కా వాళ్ళ తల్లిదండ్రులకు జరిగిన విషయం ఏంటో చెప్పాడు. అసలు తను ఎవరో చెప్పాడు, ఎందుకు వచ్చాడో అన్ని విషయాలు కూడా చెప్పాడు. తన తల్లిదండ్రులను ఒప్పించటం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా ఒప్పించటంలో ఎంత ఓర్పు, ఎంతో నేర్పు కలిగిన వ్యక్తిగా ఎలియాజరు మనకు కనిపిస్తూ ఉంటాడు. కేవలం ఆ విషయంలో మాత్రమే కాదు, ఇక్కడ రిబ్కాకు ప్రధానము కూడా చేయిస్తాడు. ఆ క్షణంలోనే అక్కడే తల్లిదండ్రులను ఒప్పించి రిబ్కాకు ప్రధానం కూడా చేయిస్తాడు. గమనించండి, 24వ అధ్యాయంలోనే 51వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికిని తల్లికిని విలువ గల వస్తువులు ఇచ్చెను అని రాయబడి ఉంటుంది. గమనించండి, వెండి వస్తువులు, బంగారు నగలు, వస్త్రాలు ఇవన్నీ కూడా రిబ్కాకి ఇచ్చాడు, ప్రదానం చేసుకున్నాడు. ఆ రాత్రికి అక్కడే బస చేశాడు. బస చేసి తెల్లవారుజామున రిబ్కాను నాతో పంపమని అడిగి మరలా వారిని ఒప్పించి తనతో పాటుగా అబ్రహాము ఇంటికి తీసుకొని వచ్చి పొలములో ఉన్న ఇస్సాకు వద్దకు ఈ రిబ్కాను
తీసుకుని వచ్చి జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ కూడా మరి ఇస్సాకుతో వివరించి చెప్పెను అని 24వ అధ్యాయము 66వ వచనంలో మనకి కనబడుతూ ఉంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా మరి అబ్రహాము తనకు ఇచ్చిన పనిని ఎలియాజరు అనే ఈ దాసుడు ఎంతో ఓర్పుతో నేర్పుతో పూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలోని అనేకమైన సంఘటనలు తరచు కొత్త నిబంధనలో మనకు కనిపించే ఆధ్యాత్మిక సత్యాలకు సాదృశ్యాలుగా ఉన్నాయి. గమనించండి. తన కుమారుడి వివాహం జరిగించిన రాజును గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఉపమానాన్ని మనం 22వ అధ్యాయము మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ అధ్యాయము దృష్టాంత రూపకంగా ఉందని కొందరి అభిప్రాయాన్ని మనం కాదనలేం. ఎందుకనంటే ఈ కుమారుని వివాహము ఎలాగైతే రాజు జరిగిస్తూ ఉన్నాడో మత్తయి సువార్త 22వ అధ్యాయములో, అక్కడ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఆదికాండం 24వ అధ్యాయములో. గమనించండి. ఆ రీతిగా అబ్రహాము తన కుమారుని పెళ్లి నిర్ణయించిన తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉన్నాడు. వధువును వెదికి సిద్ధపరిచి ఆమెకు క్రీస్తును వెల్లడించే సేవకుడిగా, పరిశుద్ధాత్మకు సూచనగా మనకు ఎలియాజరు కనబడుతూ ఉన్నాడు. రిబ్కా క్రీస్తు వధువుగా మనకి కనబడుతూ ఉందంటే సంఘానికి సూచనగా కనబడుతూ ఉంది. ఎదురు వెళ్ళి ఆమెను కలుసుకున్న ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉన్నాడు. అందుకనే గమనించగలిగితే పాత నిబంధనలో జరిగిన సంఘటనలు క్రొత్త నిబంధనలో ఉన్న సాదృశ్యాలకు ఈ పోలికను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. మరి చూడగలిగితే మరి అబ్రహాము ఒకానొక సందర్భంలో అంటాడు, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, మరి నేను సంతానము లేని వాడినైపోవచ్చున్నానే, మరి దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు నగునని చెప్పగా, గమనించండి. ఆదికాండం 15వ అధ్యాయములో ప్రారంభ వచనాల్లో ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. అబ్రహాముకి ఇంకా ఇస్సాకు పుట్టకముందే తనకు కలిగిన ఆస్తి యావత్తు తన బంధువులకో తెలిసిన వారికో కాకుండా తన పరివారములో ఒకడైన ఎలియాజరునకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మరి అబ్రహాము ఎలియాజరును ఎంత నమ్మాడో ఎలియాజరు కూడా అంతే రీతిగా నమ్మకమైన జీవితాన్ని కొనసాగించాడు. నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. విధేయత కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని కలిగి ప్రార్థనతో అన్నిటినీ కూడా జయించగలిగే కార్యనిర్వహణ నేర్పుగలిగిన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా అలాగే ఉండాలని ఆశిస్తూ అన్నిటికీ కూడా మన సొంత నిర్ణయాలపైనో సొంత తెలివితేటలపైనో ఆధారపడకుండా ఎలియాజరులాగా ప్రార్థనాపూర్వకంగా దేవుని పైన ఆధారపడి వాటన్నిటిని కూడా మనము పొందుకోవాలని ఆశిస్తూ మరి వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కడి వారు అక్కడే ప్రార్థనలో ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. ఎలియాజరు ఎలాగైతే నమ్మకస్తుడిగా, విధేయుడిగా, ప్రార్థనాపరుడుగా, కార్యనిర్వహణలో నేర్పుగలిగిన వాడిగా ఉన్నాడు, ప్రతి విశ్వాసి కూడా నాయన మేమందరము కూడా మీరు మాకు అప్పగించిన పనులలో మరి నమ్మకంగా ఉండటానికి, మీ మాటలకు మేము విధేయత చూపించటానికి, ప్రార్థనాపరులుగా ఉండటానికి, మాకు అప్పగించిన పనిని మేము సంపూర్ణంగా చేసి ముగించటానికి అటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. పెనియేలు కుటుంబం మొత్తాన్ని మీరు దీవించండి. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపకు అప్పగించుకుంటూ పెనియేలు పరిచర్యను ఇంకనూ విస్తరింపచేయమని, ప్రతి అవసరతను తీర్చమని, వారి ప్రయాసంతటిలో తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామంలో
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.